హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే కళ్యాణ్ మాస్ చూడబోతున్నాం. ఫస్ట్ ప్రోమో కళ్యాణ్దే, సెకండ్ ప్రోమో కళ్యాణ్దే, థర్డ్ ప్రోమో వేరే లెవెల్ కళ్యాణ్దే. ఈరోజు ఎపిసోడ్ కూడా కళ్యాణ్దే. నేనే చెప్పా కళ్యాణ్ కనుక ఇంకా ఆడకపోతే ఒకవేళ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతాడని. కానీ ఈ రోజుతో కొంచెం చేంజ్ అవ్వబోతోంది. ఖచ్చితంగా బీబీఏ అగ్ని పరీక్షలో ఏదైతే కళ్యాణ్ చూసామో ఆ కళ్యాణ్ తిరిగి రాబోతున్నాడు. ఇలా టాస్కులు పెడితేనే ఎవరి కెపాసిటీ ఏంటి అని తెలుస్తుంది. ఇన్ని రోజులు సరిగ్గా టాస్క్ పడలేదు కాబట్టి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టే బేస్ చేసుకొని ఓట్లు వేస్తున్నాం. ఫేవరెట్స్ అయిపోయారు. అదే ఫస్ట్ నుంచి కనుక టాస్కులు కనుక పెట్టి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇలా అయ్యేది కాదని నా ఫీలింగ్, గట్టి ఫీలింగ్, నిజంగా చెప్తున్నా. టాస్కులు కనుక పెట్టినంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఒకరు వాళ్ళకే ఫ్యాన్ అయ్యేవారు. కానీ అది కుదరలేదు వాన వల్ల. ఇది కన్ఫర్మ్. ఖచ్చితంగా ఈ సీజన్ ఒకవేళ ఫ్లాప్ అయితే వాన వల్లే ఫ్లాప్ అయింది. ఇంకొచ్చేసి ఫస్ట్ ప్రోమో వచ్చేసి బాల్ ఉంది కదా, ఆ టాస్క్ వచ్చేసి ఫ్లోరా, కళ్యాణ్ అలాగే ఇమాన్యువల్ వీళ్ళు ఒక టీం, వీళ్ళు రెడ్ టీం. వీళ్ళే గెలిచారు ఈ టీం. ఆల్రెడీ ఇంకా 4 టీమ్స్ ఉన్నాయి. అలాగే ఏమేమి జరిగాయి అన్నీ ఇంతకుముందు 2 వీడియోస్లో చెప్పేసా, అక్కడ వీళ్ళు చూడండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ మటుకు చెప్తా. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురు ఫస్ట్ టాస్క్ గెలిచారు. గెలిచిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్గా కళ్యాణ్ అయ్యాడు వాళ్ళలోంచి. ఫ్లోరా వచ్చేసి హెడ్, కానీ కెప్టెన్సీ కంటెండర్ అయింది వచ్చేసి కళ్యాణ్. ఆ తర్వాత ఇంకా సెకండ్ ప్రోమో వచ్చేసి లవ్, కొంచెం కామెడీగా. ఇంకా థర్డ్ వచ్చేసి ఏదైతే టైర్ గేమ్స్ ఉన్నిందో ఇదైతే నెక్స్ట్ లెవెల్ గేమ్. ఇందులో కళ్యాణ్కి చాలా పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్ అవ్వబోతోంది ఖచ్చితంగా. దీంట్లో వచ్చేసి వాళ్ళే గెలిచారు. కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్లో ఆడాడు ఈ గేమ్ అయితే. ఇందులో గెలిచిన తర్వాత కిక్అవుట్ అని ఒక ఇది ఉంది కదా, దాన్ని తీసుకున్నారు. దాన్ని తీసుకొని బర్నీ గారిని, శ్రీజ, దివ్య వీళ్ళు వచ్చేసి గ్రీన్ టీమ్ వీళ్ళని తీసేశారు. ఇంకా మిగతాది ఎపిసోడ్ వచ్చినాక క్లియర్గా మాట్లాడుకుందాం.